దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరు బాగున్నారని ప్రభు పేరిట తలుస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 5-6 వచనాలను ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి. ది గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 5 verses 5 and 6. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెతెస్దా కోనేరు అనేటటువంటి ఒక కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా లేవలేని వ్యాధితో బడి ఉన్నటువంటి ఒక వ్యక్తి కదల్లేక బాధపడుతూ ఉండగా యేసు ప్రభు వాని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా, బాగుపడాలి అనుకుంటున్నావా అని అడిగినప్పుడు, అయ్యా, దేవదూత వచ్చి కోనేరుని కదిలించినప్పుడు ఎవరి ముందు వెళ్ళి ఆ నీటిలో దిగుతారో వారు బాగుపడుతున్నారు, స్వస్థపడుతున్నారు, కానీ నన్ను ఎవరు దించడం లేదు, నేను వెళ్ళలేకపోతున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలుసా? కోనేటికి దగ్గరగా ఉన్నాడు అనుకుంటున్నాం మనం, కానీ స్వస్థతకి దగ్గరున్నాడు కానీ స్వస్థపడలేకపోతూ ఉన్నాడు. మేలుకు దగ్గరే ఉన్నాడు కానీ మేలు పొందలేకపోతున్నాడు. ఆరోగ్యానికి దగ్గరే ఉన్నాడు కానీ ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నాడు. ఆశీర్వాదానికి దగ్గరగానే ఉన్నాడు కానీ ఆ ఆశీర్వాదమును పొందుకోలేకపోతున్నాడు. బాగు చేయబడ్డానికి దగ్గరున్నా కానీ బాగు చేయబడలేక అలా ఏడుస్తూ వేదన పడుతూ 38 సంవత్సరాలు గడిపాడు తన జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్యానికి దగ్గరగా ఉండి ఆరోగ్యం పొందుకోలేక, ఉద్యోగం ఇదిగో వచ్చేస్తుంది అనుకునే ఉద్యోగం పొందుకోలేక, వ్యాపారం ఇదిగో అభివృద్ధి అవ్వబోతుంది అనుకుంటూనే అభివృద్ధి పొందలేక, కుటుంబంలో ఇదిగో ఎప్పటికైనా శాంతి సమాధానం వస్తుంది అనుకుంటూనే ఆ శాంతి సమాధానము పొందుకోలేక ఎప్పటికీ నువ్వు అలాగే మిగిలిపోయావేమో సంవత్సరాల తరబడి. ఒకసారి ఆలోచన చేయి. యేసు ప్రభు తన యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నన్ను బాగు చేయి అని అడగాల్సింది పోయి, ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడగాల్సింది పోయి, ప్రభువా నన్ను ముట్టండి అని అడగాల్సింది పోయి, దావీదు కుమారుడా నా మీద జాలి చూపించండి, దయ చూపమని అడగాల్సింది పోయి, అయ్యా నన్ను ఎవరు దించట్లేదు నీళ్ళల్లోకి, నాకెవరు సహాయం చేయట్లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంతకాలము మనుషుల మీద ఆధారపడ్డాడు. ఇంతకాలం ఎవరో వచ్చి తనను నీళ్ళలోకి తీసుకువెళ్తారేమోనని ఆలోచన చేశాడు. ఎవరో పట్టుకొని తనను నీళ్ళలోకి పట్టుకొని తీసుకువెళ్తారనుకున్నాడు. మనుషుల మీద ఆధారపడ్డాడు, పరిస్థితుల మీద ఆధారపడ్డాడు, ఈ లోక సంప్రదాయాల మీద ఆధారపడ్డాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అతను చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నన్ను బాగు చేయని అడగాలి, ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడగాలి. ఎన్నోసార్లు మన జీవితాల్లో కూడా బాగుపరచబడలేని స్థితిలో ఉన్న మనము మనుషుల మీద ఆధారపడతాం. స్థితిగతులు సరిగా లేని మనము మనుషుల మీద ఆధారపడతాం. ఆర్థికంగా చితికిపోతే మనుషుల మీద ఆధారపడ్డాం. ఆరోగ్యంగా పరంగా చితికిపోతే మనుషుల మీద ఆధారపడ్డాం. మానసికంగా చితికిపోతే మనుషుల మీద ఆధారపడ్డాం. ఏ సందర్భంలో అయినా ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ వచ్చావేమో. నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మనుషుల మీద ఆధారపడడం మానేసేయి. దేవుని దగ్గర అడగడం మొదలుపెట్టు. ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని కాపాడు, రక్షించు, కృప చూపు, క్షేమం అనుగ్రహించు, నడిపించయ్యా అని అడగాల్సింది పోయి, నన్ను ఎవరో పట్టించుకోలేదు, నాకెవరో సహాయం చేయలేదు, నన్ను ఎవరో ముందుకు తీసుకెళ్ళలేదు, నాకెవరో బలపరచలేదు, నన్ను ఎవరో ముందుకు నడిపించలేదు అని నీకు నీవుగా వెనకబడిపోతున్నావు, పడిపోతున్నావు, ఆగిపోతున్నావు, కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు. ఎప్పటికైనా ఒక ఆలోచన చేయి. యేసయ్యా నీవు నా దగ్గరికి రండి, ప్రభువా మా ఇంటికి రండి అయ్యా, మా జీవితంలోనికి రండి అయ్యా, మా పరిస్థితుల్లోనికి రండి అయ్యా, మా కుటుంబంలోనికి రండి అయ్యా, మా వ్యాపారంలోనికి మీరు రండి ప్రభువా, మా ఉద్యోగంలోనికి మీరు వచ్చి ఉండండి ప్రభువా, మా పరిస్థితులన్నిటిలో మీరుంటే మంచిది తండ్రి అని అడగాల్సింది పోయి, మాకెవరూ సహాయం చేయట్లేదని అనుకుంటున్నావేమో.
ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. ఎవరు సహాయం చేస్తారు నీకు? ఎవరు తోడుగా ఉంటారు నీకు? నీ కోసం ఆలోచించేవారు ఎవరు భూమి మీద? ఎవరున్నా లేకపోయినా యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీవు ఆయనని పిలవకున్నను ఆయన నీ దగ్గరికి రాగలిగిన దేవుడు. ఈ 38 సంవత్సరాల ఇబ్బందితో కదలలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేయుటకు యేసయ్యే దిగి వచ్చారు, దగ్గరికి నడిచి వచ్చారు. నీ దగ్గరికి కూడా ఎన్నోసార్లు వచ్చారు ఆయన. ఆలోచించావా? ప్రభువా నాతో ఉండండి అయ్యా, నా దగ్గరికి రండి అయ్యా, నాకు సహాయం చేయండి, నన్ను ముట్టండి, నన్ను బాగు చేయండి అంటూ మనుషులు ఎవ్వరూ బాగు చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు బాగు చేయగలట, దేవుడు సరి చేయగలట. దేవుని మీద ఆధారపడి నేస్తమా? దేవుని మీద ఆధారపడు. మనుషుల మీద ఆధారపడుకో, మనుషుల మీద ఆలోచన పెట్టుకోకు, మనుషుల మీద నీ ధైర్యం పెట్టుకోకు. దేవుని మీద నీ ధైర్యం ఉంచు. బాగు చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, సరి చేయగలిగిన దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను బాగు చేయబోతూ ఉండగా, ఎన్నాళ్ళు మనుషుల మీద ఆధారపడ్డానయ్యా, నన్ను క్షమించని దేవుని మీద ఆధారపడ్డం మొదలు పెడతావా? 38 సంవత్సరాలుగా మనుషుల మీద ఆధారపడ్డాడు. యేసు ప్రభు వచ్చి ఆయన బాధనంతను తొలగించారు. మనము కూడా ప్రభువా మా రోగములను, మా వ్యాధులను, మా సకలమును సరిచేయటకు నీవు మాతో రండి, మా దగ్గరికి రండి, మాకు మీరు కావాలేసయ్యా, మీరు మాకు కావాలేసయ్యా అని అడిగే వారం ఉందామా? అటు కృప దేవుడు ఇవ్వబోతూ ఉండగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిభవిద్దాం. భూమి మీద ఏ నరుడు మమ్మల్ని పట్టించుకోలేని స్థితిలో ఉండగా నీ కనులు మమ్మల్ని చూసి పట్టించుకొనుటకు మా దగ్గరికి వచ్చుచున్న దేవా, 38 సంవత్సరాలుగా అయా ఇదిగో ఆ పురుషుడు ఎంతో వేదన పడి కదలలేని స్థితిలో ఉండగా, స్వస్థతకి దగ్గర ఏమన్నా స్వస్థత పొందుకోలేక, మేలుకి దగ్గర ఏమన్నా మేలు పొందుకోలేక, ఆదరణకి దగ్గరలోనే ఉన్నా ఆదరణ పొందుకోలేక, ప్రక్కనేమన్నా పొందుకోలేకున్నాడయ్యా. ఎప్పుడైతే మీరు వచ్చారో వారు తన దగ్గరికి బాగు చేయబడ్డాడు. మా జీవితంలోనికి మీరు రండి అయ్యా. యేసయ్యా మీరు మాకు కావాలి యేసయ్యా, మా కుటుంబాలకు కావాలి, మా పరిస్థితులకు కావాలి, మా జీవితాలకు కావాలి తండ్రి. మీరు మా ఇంటికి వచ్చి, మా కుటుంబానికి వచ్చి, మా జీవితంలోనికి వచ్చి దీవించండి ప్రభువా. మార్పు కలుగు చేయండి, మారు మనసు కలుగు చేయండి, స్వస్థత కలుగు చేయండి, మేలు కలుగు చేయండి, ఆశీర్వదించండి అయ్యా. ఏ కుటుంబం అయితే ఈరోజు నలిగిపోయి ఇబ్బంది పడిపోతూ కదలలేని స్థితిలో ఉన్నారు, వారి కుటుంబానికి మీరే తోడు నీడగా ఉండి ఆదరణగా ఉండి నడిపించు. మీ కుమారుని యొక్క రక్తము చేత ప్రతి కుటుంబాన్ని బలపరిచి దీవించి ముందుకు నడిపించమని మహిమ మీకే చెల్లిస్తాం. ఎన్నాళ్ళు ప్రభువా ఎవరో మాకు సహాయం చేయలేదని బాధపడే వారంగా ఉన్నాము, కానీ ఎవరో కాదయ్యా, మీ సహాయం చాలు మాకు, మీ ప్రేమ చాలు, మీ కృప చాలు, మీ దయ చాలు. మమ్మల్ని నడిపించండి, బాగు చేయండి అంటూ నీ పాదాల చెంత మా జీవితంలో చెప్తూ ఉండగా మా కుటుంబాలను నడిపించమని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.